హాయ్ ఫ్రెండ్స్, 2024 సంక్రాంతికి మన తెలుగులో యాక్చువల్ 4 సినిమా రిలీజ్ అయ్యాయి. అందులో 3 పెద్ద సినిమాలు, ఒకటి చిన్న సినిమా. ఒకటి గుంటూరు కారం, 2 హనుమాన్, 3 సైంధవ్, 4 నా సామిరంగా. నాకు తెలిసి ఈ 4 సినిమాలు మీరు అప్పుడే చూసింటారని నేను అనుకుంటున్నారు. ఒకవేళ చూడకపోతే ఫస్ట్ ఈ 4 సినిమాలు చూసి రండి, తర్వాత వీడియో చూడండి. ఈ 4 సినిమాలో నాకు పర్సనల్‌గా ఏ సినిమా ఎక్కువ నచ్చిందంటే, ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు వేరే వేరే సినిమా నచ్చొచ్చు. మేబీ మీకు గుంటూరు కారం ఎక్కువ నచ్చొచ్చు, లేకుంటే సైంధవ్ ఎక్కువ నచ్చొచ్చు, లేకుంటే మీకు నా సామిరంగా ఎక్కువ నచ్చొచ్చు. నా పర్సనల్ ఒపీనియన్, నేను థియేటర్‌లో ఫీల్ అయ్యిండేది, నేను ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యింది ఏ సినిమా అంటే, అలాగే ఈ 4 సినిమాలలో సంక్రాంతి విన్నర్ ఏదంటే, అది చెప్పే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. కింద నుంచి వస్తాను, పైనుంచి కాకుండా కింద నుంచి వస్తాను. లాస్ట్ చెప్తాను సంక్రాంతి విన్నర్ ఏదనేది. నాకు తెలుసు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏ సినిమాలో సంక్రాంతి విన్నర్. కానీ ఆర్డర్ వైజ్ గా వస్తే, నా 4వ ప్లేస్ లో మన గుంటూరు కారం ఉంటుంది. అదైతే నాకు పెద్దగా అంత నచ్చలేదు. నిజం చెప్పాలంటే 2024 లో ఫస్ట్ రాడ్ సినిమా అని చెప్పొచ్చు గుంటూరు కారం. ఆ సినిమాలో మహేష్ బాబు గారు తప్పితే నాకు పెద్ద ఇంకేమీ నాకు అంత ఎగ్జైట్మెంట్ కంటెంట్ కంటే ఏమీ లేదు. గురూజీ అయితే మనకి చాలా చాలా మోసం చేశాడు. 2020 సంక్రాంతికి అనుకుంటా మన గురూజీ అలా వైకుంఠపురంతో పెద్ద హిట్ కొట్టాడు. మేబీ అదే ఎక్స్పెక్టేషన్ తో వచ్చాడు అనుకుంటా. కానీ ఈసారి మాత్రం వర్కౌట్ కాలేదండి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరంటే ప్లీజ్ అట్కాకండి, 4వ ప్లేస్ లో గుంటూరు కారం పెడుతున్నానని. నాకు జస్ట్ సినిమా మాత్రం బాగాలేదు అంతే. మహేష్ బాబు గారు డాన్స్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 3వ ప్లేస్ లో సైంధవ్. సైంధవ్ నేను సినిమా రిలీజ్ కాకముందు మేబీ సెకండ్ విన్నర్ అవుతుందని నేను అనుకున్నాను. బట్ అంతగా శైలేష్ నేను పెట్టిన ఎక్స్పెక్టేషన్ గా రీచ్ కాలేదని చెప్పాలి ఫ్రెండ్స్. అంటే చాలా సినిమా, హాలీవుడ్ సినిమా రిఫరెన్స్ ఈ సినిమాలు ఉంటాయి. జాన్ విక్ కానీ, ఈక్వలైజర్ కానీ, మ్యాన్ ఆన్ ఫైర్ కానీ, చివరికి విక్రమ్ సినిమా రిఫరెన్స్ కూడా క్లైమాక్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఉంటే తప్పలేదు ఫ్రెండ్స్. కానీ ఆ సినిమాలు ఇచ్చిన ఎగ్జైట్మెంట్ ఈ సినిమా మాకైతే ఇవ్వలేదు అంతే. అలాగే డాటర్ ఫాదర్ ఎమోషన్ ఏదైనా కూడా అది కూడా నాకు పెద్ద కనెక్ట్ కాలేదు. ఓన్లీ సినిమాని సేవర్ ఏదైనా ఉందంటే అది వెంకటేష్ గారికి మాత్రమే. వెంకటేష్ గారు తప్పితే, అలాగే మన నవాజ్ బాయ్ తప్పితే ఈ సినిమాలు నాకు పెద్దగా ఏం వర్కౌట్ కాలేదు. అందుకే సైంధవ్ నా లిస్ట్ లో 3వ ప్లేస్ లో ఉంటుంది. ఇంకా సెకండ్ ప్లేస్ నా సామిరంగా. నా సామిరంగా ఈ రెండుతో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చొచ్చు. అలాగే నాగార్జున గారి పర్ఫార్మెన్స్, మరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంటది. అందుకే ఈ 2 సినిమాలతో పోల్చుకుంటే కొంచెం చాలా బెటర్ ఉండడం వల్ల నేనైతే నా సామిరంగకి సెకండ్ ప్లేస్ ఇస్తున్నాను. ఇంకా ఫస్ట్ ప్లేస్ అనేది మీకు తెలుసు, అదేది కాదు, చిన్న సినిమాగా ఎదిగాయి చాలా ట్రబుల్ పడి సినిమా రిలీజ్ కాకముందు థియేటర్లు దొరక, స్క్రీన్ దొరక, షోస్ పడక, ప్రీమియర్స్ ఎప్పుడైతే పడ్డాయో అప్పుడు నుంచి ఈ రోజు దాకా, 3వ రోజు దాకా బ్లాస్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా దుమ్ము దులుపుతుంది. అదే మన హనుమాన్. క్లియర్ కట్ గా చెప్తున్నాను, ఈ సంక్రాంతి విన్నర్ హనుమానే. వెంకటేష్ గారు ఉన్నా, మహేష్ బాబు గారు ఉన్నా, నాగార్జున గారు ఉన్న సినిమా బాగుంది. సినిమా ప్రకారం మనం లెక్క వేసుకుంటే హనుమానే సంక్రాంతి క్లియర్ కట్ విన్నర్ అని చెప్పొచ్చు. అంతేకాదు 2024 లో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా హనుమాన్, 2024 లో ఫస్ట్ రాడ్ సినిమా గుంటూరు కారం. మరి ఎందుకురా హనుమాన్ని నువ్వు ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నావు, ఎందుకు విన్నర్ అంటుందంటే, నేను యాక్చువల్లీ ఫస్ట్ సినిమా చూసిందే నేను హనుమాన్ చూసానండి. సినిమా చూసాకైతే నాకైతే చాలా చాలా కామెడీ సీన్స్ దాంట్లో వర్కౌట్ అయ్యాయి. నాకైతే అనిపించింది. క్రింజ్ కామెడీ అయితే లేదు, అది ప్లస్ పాయింట్. అంతేకాదు మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు చాలా చాలా బాగున్నాయి. అంతేకాదు ఇంత తక్కువ బడ్జెట్ లో అంత గ్రాండియర్ గా, అంత విజువల్ గా చాలా చాలా బాగా తీశారు. నేనైతే చాలా చాలా సర్ప్రైజ్ అయినా. అంతేకాదు తేజస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే లాస్ట్ లో మన హనుమాన్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పాలి. ఆఫ్టర్ కాంతారా తర్వాత నేనైతే అంతగా ఎగ్జైట్ అయి చూసిన సినిమా ఏదైతే ఉందంటే అది హనుమాన్ మాత్రమే. అందుకే నాకైతే హనుమానే సంక్రాంతి విన్నర్. ఒకవేళ మీకు వేరేది నచ్చవచ్చు, మేబీ మీకు గుంటూరు కారం నచ్చవచ్చు, అది మీ ఇష్టం. మీ లిస్ట్ ఏదో కమెంట్ చేయండి తప్పకుండా. అంతేకాదు ఈ 4 సినిమాల రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. ఆ రివ్యూస్ చూసి, మీరు సినిమాస్ చూసి తర్వాత రివ్యూస్ చూసి తర్వాత వీడియో చూడండి. అలాగే మీకు ఈ సంక్రాంతి విన్నర్ ఏదో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.